వెల్కమ్ టు అవర్ ఛానల్ 95 న్యూస్. ఇప్పుడు మనము ఎల్బీ నగర్లోని ఆరెంజ్ హాస్పిటల్లో ఉన్నామండి. డాక్టర్ కాంతి కుమార్ దగ్గర ఉన్నాము. డాక్టర్ కాంతి కుమార్ గారు గత 10 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు. లాస్ట్ 5 years వచ్చేసి అతను దుబాయ్, అబుదాబి, యుఏఈలో వర్క్ చేసి వచ్చారు. అంతకన్నా ముందు ఇండియాలో కూడా సేవలు అందించారు. తర్వాత ఈ 5 years తర్వాత రీసెంట్గా ఇండియాకి వచ్చారండి. అతను ఆరెంజ్ హాస్పిటల్లో తన వైద్య సేవలను అందిస్తున్నారు. ఇప్పుడు మనము డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాము ఇంటెన్సివ్ కేర్ యూనిట్ గురించి. ఇంటెన్సివ్ కేర్లో ఎటువంటి పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తారు, వాటన్నిటి గురించి అడిగి మనం తెలుసుకుందామండి. నమస్కారం సార్. నమస్తే రవి. సార్ బాగున్నారు సార్? బాగున్నాను రవి. సార్ చెప్పండి, ఈ మధ్యకాలంలో ఇంటెన్సివ్ కేర్ అనేది చాలా మటుకు వినపడుతుంది. అంటే పేషెంట్ ఎమర్జెన్సీ తర్వాత ఇంటెన్సివ్కి షిఫ్ట్ చేస్తారని చాలామంది చెప్తున్నారు. అంటే ఐసీయూలో ఉన్నారని చెప్తున్నారు. అసలు ఈ ఐసీయూలో పేషెంట్కి తీసుకొచ్చిన తర్వాత అనస్థీషియా కేర్ ఎలా ఉంటుంది సార్? అంటే అనస్థీషియానే చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నాకు తెలిసి ఐసీయూలో. ఈ అనస్థీషియా అనేది జనరల్ వార్డులో కానివ్వండి, ఐసీయూలో కానీ, ఓటీలో కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు అనస్థీషియాలో? నమస్తే అండి, నేను డాక్టర్ క్రాంతి కుమార్ మహేంద్రకర్ అండి. నేను అనస్థీషియా అండ్ ఐసీయూ ప్రాక్టీస్ చేస్తున్నాను లాస్ట్ 10 years నుండి. లాస్ట్ 5 years నేను అబుదాబిలో వర్క్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఆరెంజ్ హాస్పిటల్కి రావడం జరిగింది. రవి, అనస్థీషియా ఐసీయూలో అండ్ అనస్థీషియా ఆపరేషన్ థియేటర్లో 2 different కాన్సెప్ట్స్ అండి. యూజువల్గా ఐసీయూ వాళ్ళు కూడా ఇంటెన్సివ్ కేర్ నడుపుతూ ఉంటారు. సో దే హ్యావ్ ఏ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ మెడికేషన్స్ టు బి గివెన్. యూజువల్గా అనస్థీషియాని మనం ఎందుకు ఇస్తామంటే పేషెంట్ యాంగ్జైటీని రెడ్యూస్ చేయడానికే ఇస్తుంటాము, వాళ్ళకున్న పెయిన్ని రెడ్యూస్ చేయడానికే ఇస్తుంటాము. ప్లస్ ఏదైనా ఆపరేషన్కి అవసరమైనప్పుడు వాళ్ళని అన్కాన్షియస్ స్టేట్కి తీసుకెళ్ళేసి వాళ్ళ బ్రీతింగ్ కానీ వాళ్ళ ఓవరాల్ స్టేట్ ఆఫ్ మైండ్ని మనము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము. దాన్ని అనస్థీషియా అంటామండి. దానికి అసోసియేటెడ్ రిస్క్ కూడా ఉంటుంది. దాని బెనిఫిట్స్ కూడా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఐసీయూకి వస్తే పేషెంట్ యూజువల్గా ఐసీయూలో అనస్థీషియా అవసరము వెంటిలేటర్ పేషెంట్ల మీదకి అవసరం పడుతుందండి ఎక్కువ. బికాజ్ మనం పెట్టే వెంటిలేటర్ కొద్దిగా సింక్రోనైజ్ అవ్వడం కోసము అప్రాప్రియేట్గా పేషెంట్కి కంఫర్ట్ జోన్ని మనం క్రియేట్ చేయడానికనే మనం ఐసీయూలో అనస్థీషియా కానీ సెడేషన్ కానీ, ఐసీయూలో ఇచ్చే అనస్థీషియాని మనం సెడేషన్ అండ్ అనాల్జీసే అంటామండి. అంటే పేషెంట్కి తను ఉన్న ఎన్విరాన్మెంట్ని కంఫర్ట్ చేయడానికే మనకు అనస్థీషియా యూజ్ అవుతుందండి. మనకు వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని అన్కాన్షియస్గా పెట్టేసి కాన్షియస్లీ సెడేటర్ అంటే పేషెంట్కి కంఫర్ట్ పెట్టుకుంటూ ఆయన కాన్షియస్లీ పెడతామండి మనము. దిస్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫర్ అనస్థీషియా విచ్ ఈస్ గివెన్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. మనం ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసే ముందు పేషెంట్ కండిషన్ ఏంటిది, ఆయన స్పెసిఫిక్ దేనికోసం ఆపరేషన్ చేసుకుంటున్నారో, ప్లస్ ఆయనకున్న ముందు కోమార్బిడ్ కండిషన్స్ అంటే బీపీ ఉందా, షుగర్ ఉందా, దాన్ని ఆప్టిమైజ్గా చేసుకున్నారా లేదా అన్నది, గుండె కండిషన్ ఎట్లా ఉన్నదని, ఆయన బ్రీతింగ్ కండిషన్ ఎట్లా ఉన్నదని ముందు అసెస్ చేసుకుంటారు ఆపరేషన్కి ముందు. ఆయన పర్ఫెక్ట్గా ఫిట్ ఉన్నారా లేదా ఆపరేషన్కి అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే పేషెంట్ ఫిట్ ఉన్నారన్నప్పుడు మనము ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసే ముందు ఆయనను యాంగ్జైటీకి లోను కాకుండా మనం సెడేషన్ కానీ కొద్దిగా రెడ్యూస్గా మనం యాంగ్జైటీ రెడ్యూస్ చేసే డోసెస్ లెవెల్లో మనం ఆ డోసెస్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. లోపలికి వచ్చిన తర్వాత పేషెంట్ టోటల్గా కంఫర్టబుల్ చేసే బాధ్యత, ప్లస్ ఆయన బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ కానీ ఆయన హోల్ సిచ్యువేషన్ని మనము హ్యాండ్ ఓవర్ చేసుకొని పేషెంట్ కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్తామండి. ప్లస్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మనకు ఏ డోస్ ఇప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అన్నది ఒక అనస్థెటిస్ట్కే ప్రాపర్గా 100%గా తెలుస్తుందండి. డాక్టర్ గారు, చాలామంది ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ అటెండర్స్ బయట ఉండి చాలా టెన్షన్తో ఫీల్ అవుతుంటారు. ఇన్ని గంటల ఆపరేషన్ 1 hour 2 hours అయింది, తీసుకుపోయి ఏం చేస్తున్నారు, అనస్థీషియా ఇస్తే చాలా ఇబ్బంది పడతారేమో అన్నాడు. అలాంటి వారికి మీరు ఎటువంటి వివరణ ఇస్తారు సార్, సలహా ఇస్తారు పేషెంట్ అటెండర్స్కి? బయట ఉంటే చాలామంది ఇబ్బంది పడుతుంటారు, కొంతమంది తెగ టెన్షన్ పడిపోతుంటారు అనమాట. అంటే బెడ్ పైన ఒక 4 hours ఎన్ని అవర్స్ సర్జరీ అని ఫోన్స్ కూడా చేసి చెప్తుంటారు. 4 గంటలు చేశారు సర్జరీ, 5 గంటలు చేశారని. అంటే 5 గంటలు కంటిన్యూగా అనస్థీషియా ఇస్తారా పేషెంట్కి?
అవునండి, మంచి క్వశ్చన్ అడిగారండి మీరు, రవి గారు. యాక్చువల్గా ఈ ఈ ఈ టెన్షన్స్, యాంగ్జైటీ రిలీవ్ చేయడానికి మనము ఆపరేషన్కి తీసుకునే ముందు పేషెంట్ అటెండర్స్ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తామండి. మనము ఏం టైప్ ఆఫ్ అనస్థీషియా ఇస్తాం వాళ్ళకు, ఏం టైప్ ఆఫ్ సర్జరీ జరుగుతుంది, ఎంత టైం పడుతుంది అన్నది వాళ్ళు ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఈ యాంగ్జైటీ అనేది 90% తొలగిపోతుందండి. కొన్ని సందర్భాలలో కొంత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొద్దిగా డిలే అవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి కూడా మధ్యలో ఎవరైనా పోయి అటెండర్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ కొద్దిగా యాంగ్జైటీ తగ్గుతుందండి. యూజువల్గా ప్రీ ఆపరేటివ్ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే రవి గారు చెప్పినట్టు ఎవ్రీ పేషెంట్, మన పేషెంట్ ఉన్నా కానీ మనం కూడా అలానే బిహేవ్ చేస్తాం. కాకపోతే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్, ఎడ్యుకేషన్, ఏం టైప్ ఆఫ్ అనస్థీషియా ఇస్తామో అది ఎంతవరకు పనిచేస్తుంది, దాన్ని వచ్చే కష్టాలు ఏంటిది, దాన్ని మనం ఎట్లా అధిగమిస్తాము అన్నది మనము ప్రీ ఆపరేషన్ కంటే ముందే మనం వాళ్ళ అటెండర్స్తో డిస్కస్ చేస్తే వాళ్ళ యాంగ్జైటీ అన్నది చాలా వరకు తగ్గిపోతుందండి. ప్రాపర్ కమ్యూనికేషన్ అన్నది ఇంపార్టెంట్ అండి. వాళ్ళ అటెండర్స్ తోట అయినా కానీ, వాళ్ళ దగ్గర బంధువులు, వాళ్ళ వైఫ్తో అని మనం ప్రాపర్ కౌన్సిలింగ్ చేసుకుంటే ఆపరేషన్కి ముందు ఇలాంటి టెన్షన్స్ మనం మ్యాక్సిమం తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత పేషెంట్కి అటెండర్స్కి ఎంత టైం గ్యాప్లో చూపిస్తారు మీరు? సో ఇమ్మీడియట్గా ఆపరేషన్ అయిందని చెప్పేస్తారు, వెంటనే అటెండర్స్ వెళ్ళి పేషెంట్ని చూడొచ్చా? లేకపోతే అది రికవరీ స్టెప్ డౌన్ యూనిట్స్ అలా ఉంటాయి కదా, అలాంటి దాంట్లో షిఫ్ట్ చేసిన తర్వాత మీకు అటెండర్ని ఇన్ఫార్మ్ చేస్తారా? అప్పుడు సర్జరీ అయిపోయిందంటే వెంటనే మనము పోస్ట్ అనస్థీషియా కేర్ యూనిట్ అని యూనిట్కి షిఫ్ట్ చేస్తామండి. పేషెంట్ని అప్పుడు స్టెబిలైజ్ చేస్తాము. అంటే ప్రాపర్గా మానిటర్ చేసుకొని, కంప్లీట్గా అవుట్ ఆఫ్ అనస్థీషియా ఉన్నప్పుడు అన్ని వైటల్స్ అన్ని చెక్ చేసుకొని, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా చూసుకొని, పేషెంట్ కానీ పేషెంట్ కంఫర్టబుల్ ఉన్నారా లేదా అని మనం నిర్ధారించుకున్న తర్వాత పేషెంట్ సేఫ్లో ఉన్నప్పుడు మనము అటెండెన్స్ పిలిచి చూపించవచ్చండి. ఓకే డాక్టర్ గారు, మీరు లాస్ట్ టైం చేసిన వీడియోస్ చాలామందికి రీచ్ అయ్యాయి. అవి దాంట్లో కొన్ని ప్రశ్నలు అడిగారు సార్. అంటే ఇప్పుడు ఐసీయూ గురించి, క్రిటికల్ కేర్, పేషెంట్ అటెండెంట్ గురించి చాలా మటుకు చెప్పారు. కొంతమంది ఏమడిగారు అంటే కిడ్నీ, లివర్ డోనర్స్ ఉంటారు, కిడ్నీ డోనర్స్ కానివ్వండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు, అలాంటి వారు ఐసీయూలో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మీరు ఐసీయూలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అటువంటి పేషెంట్స్కి, ఒక ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత అలాంటి పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరే అండి, ఇది చాలా రేర్ టాపిక్ అండి. అండ్ ఎందుకనంటే ఈ మధ్య కాలం చాలా మనం వింటున్నాం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నది, లివర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది కామన్గా అవుతుంది. సో దీనికి తీసుకొచ్చిన జాగ్రత్తలు, వీళ్ళు డోనార్స్ అని ఉంటారండి అండ్ రిసిపియంట్స్ అని ఉంటారు. డోనార్స్ అంటే ఎవరైతే కిడ్నీ మనం తీసుకుంటున్నామో ట్రాన్స్ప్లాంట్ చేయడానికే వాళ్ళని డోనార్స్ అంటారండి. ది 2 types ఆఫ్ డోనార్స్ ఉంటారండి. ఒకటేమో లైవ్ డోనార్స్ ఉంటారండి. పేషెంట్ విల్ బి లైవ్ అండ్ దే వాంటెడ్ టు డొనేట్ ద కిడ్నీ వాలంటరీగా. ప్లస్ కొంతమంది బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉన్నారండి. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ అటెండర్స్ కానీ లేకపోతే వాళ్ళు ముందే అంగీకారం తెలిపినప్పుడు మా కిడ్నీ కానీ, మా కార్నియా కానీ, మా సంబంధించిన లివర్ కానీ మీరు తీసుకోవచ్చు అన్న సందర్భాల్లో మనకు ఈ కిడ్నీ అన్నది మనం ఆ పేషెంట్ నుండి తీసుకోవచ్చు. వాళ్ళని డోనార్స్ అంటామండి. యూజువల్గా డోనార్స్ యూజువల్లీ హెల్దీ కండిషన్లో ఉంటే మనకు బెటర్గా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు కానీ లేకుంటే ఏజ్ ఎక్కువ ఉండడం కానీ, ఏది స్పెసిఫిక్ కాంట్రా ఇండికేషన్ ఏమీ ఉండదు, ఏమీ తీసుకోవద్దు అన్న ఏజ్ లిమిట్స్ కానీ ఏం లేవండి. కానీ పేషెంట్ ఎప్పుడైతే డోనార్ ఉన్నారో ఏదైతే మనం అవయవాన్ని మనం తీసుకుంటున్నామో దట్ షుడ్ బి ఇన్ ఏ హెల్దీ కండిషన్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ మనం తీసుకున్నట్టు. ప్లస్ కంపాటబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. అంటే మనం కిడ్నీ ప్రాబ్లం ఉన్న పేషెంట్కి ఎవరిదైనా కిడ్నీ తీసుకోవచ్చా అంటే అట్లా ఉండదండి. కొన్ని మ్యాచింగ్స్ జరగాల్సి వస్తుంది. దానికి బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ కావాల్సి వస్తుంది, ప్లస్ టిష్యూ మ్యాచింగ్ కావాల్సి వస్తుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని మనం పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మనం ఈయనను అప్రాప్రియేట్ డోనర్గా మనం గుర్తించి దెన్ వీ కెన్ ప్రొసీడ్. డోనార్కి రిసిపియంట్కి మధ్యలో కరెక్ట్గా సెట్ అయింది అన్నప్పుడే మనము కిడ్నీని కానీ లివర్ కానీ ఏదైతే ఆర్గాన్ డొనేట్ చేస్తామో వాళ్ళకి తీసుకుంటారండి. ఇంకా రిసిపియంట్ విషయానికి వస్తే
చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందండి రిసిపియంట్ వరకు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు కిడ్నీ ప్రాబ్లం ఉండడము, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్కి లివర్ ప్రాబ్లం ఉండడము, లివర్ పేషెంట్లకు ఇది అన్నది మనము ముందు కొద్ది వరకు స్టేబుల్ చేసుకోవాలి పేషెంట్ని. ఇప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా కామన్గా మనం చూస్తుంటాం ఈ మధ్యలో, టీవీలో కూడా వెళ్తున్నాం, హార్ట్ మనం తీసుకొస్తాం అన్నది. వీళ్ళలో ఆర్గాన్ ప్రిజర్వేషన్ అన్నది కూడా ఇంపార్టెంట్ అండి. ఏదైతే డోనార్ నుండి మనం సేకరిస్తున్నామో దాన్ని ప్రిజర్వ్ కూడా చేసుకోవాలి. మనం పేషెంట్కి, రిసిపియంట్కి మనము వచ్చే వరకు మనం దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. ఆ ఫంక్షన్ అన్నది ప్రిజర్వ్ చేసుకోవాలి. ఎస్, కరెక్ట్ అండి. లో టెంపరేచర్స్లో మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే మెటబాలిజం అన్నది ఆర్గాన్ చాలా వరకు మనం తగ్గించుకునే ప్రయత్నం చేస్తాము. ప్లస్ డోనార్ నుండి రిసిపియంట్కి రీచ్ అయ్యే టైం కూడా మనము అడిక్వేట్ సర్క్యులేషన్ అన్నది మెయింటైన్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే టిష్యూ దెబ్బతినకుండా ఆక్సిజనేషన్ దానికి అందడం, ఆహారం అందడం అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ అనే విషయం. రిసిపియంట్స్ని మనము జాగ్రత్తగా ఎంచుకొని మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు మనకు రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. దాంట్లో కూడా మనకు ఐసీయూ అనేది చాలా ఇంపార్టెంట్ కేర్ అవసరం పడుతుందండి వీటిలలో. ఎందుకనంటే మనము రెసిపియంట్ ఇచ్చే పేషెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళని ఇమ్యూనో కాంప్రమైజ్ డ్రగ్స్ ఇస్తాం. అంటే వాళ్ళ ఇమ్యూనిటీని చాలా తక్కువ చేయాల్సి వస్తుంది మందుల ద్వారా. అప్పుడు ఏమవుతుందనంటే ఆర్గాన్ అన్నది రిసిపియంట్ని యాక్సెప్ట్ చేసే లెవెల్స్ పెరుగుతుంది. దాంతోపాటు మనకు ఎప్పుడైతే మనం ఇమ్యూనిటీ లెవెల్స్ని రెడ్యూస్ చేస్తామో ఇన్ఫెక్షన్స్ పేషెంట్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా అయిపోతుంది అనమాట. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ పేషెంట్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. దాని నుండి రిజెక్షన్ అవ్వడము, లేకపోతే పేషెంట్ సిక్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లు చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుందండి. ఇట్స్ ఎ బిగ్ టాపిక్. మనకు కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అవన్నీ మనం పరిగణలోకి తీసుకొని మనం కేర్ తీసుకున్నట్టయితే యాక్సెప్టబిలిటీ అనేది పెరుగుతుంది, సక్సెస్ రేట్ పెరుగుతుంది. డాక్టర్, ఈ పేషెంట్స్, ఈ లివర్ ట్రాన్స్ప్లాంట్ కానివ్వండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత ఎన్ని రోజుల వరకు వాళ్ళ డ్యూటీస్ నిర్వహించవచ్చు? ఎన్ని రోజుల తర్వాత డ్యూటీకి వెళ్ళిపోవచ్చు? ఇది పర్టికులర్గా ఒక టైము అంటూ ఏమి ఉండదండి. వెన్ ఎవర్ ద పేషెంట్ ఈజ్ హెల్దీ ఇనఫ్, మనం తీసుకునే మెడికేషన్స్ ఏదైతే ఉన్నాయో అది ప్రాపర్గా తీసుకున్నప్పుడు ఈ ఇమ్యూనో సప్రెషన్ ఏదైతే మనం ఇమ్యూనిటీని బాగా సప్రెస్ చేసి పెడతామో ఆ ఫేజ్ కొద్దిగా దాటిన తర్వాత మనం మన వర్క్లకు తీసుకోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ మనం ఏ ఆర్గాన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామో అన్న దాన్ని బట్టి కూడా మాక్సిమం 10 days 20 days అలా ఉంటుంది. అట్లా పర్టికులర్గా అంటూ ఏమి ఉండదండి. డిపెండ్స్ అపాన్ ద టైం. అంటే మేజర్ సర్జరీ. అవునండి, అవునండి. అది ఎట్లా ఉంటుందంటే మనకు పేషెంట్ వైటల్ స్టేబుల్ ఉన్న తర్వాత వీ కెన్ డిశ్చార్జ్ చేసిన తర్వాత వాళ్ళ వర్క్కి వెళ్ళాలి అని అంటే హెవీ వర్క్ అన్నది ఇనీషియల్గా మనం అవాయిడ్ చేసుకోవాలి. హెవీ వెయిట్ లిఫ్టింగ్ కానీ, అంటే మనం బకెట్లో తీసుకోవడం కానీ, అట్లా చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, వర్కింగ్ హెవీ చేయొద్దు. రెగ్యులర్ మనం యూజువల్ వర్క్ మనం చేసుకోవచ్చు. మెడికేషన్స్ అన్నది రెగ్యులర్గా టైం వేసుకొని మనము ప్రాపర్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఫేజ్లో మనము ప్రాపర్గా డాక్టర్ని విజిట్ అవ్వడము, వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు వాడితే మనకు బాగుంది. డాక్టర్ గారు, ఇంకో ప్రశ్న. మీరు చాలా మటుకు ఒక 5-6 years దుబాయ్లో, అబుదాబిలో చేసి వచ్చారు, యూఏ కంట్రీస్లో. అక్కడ ప్రాక్టీస్కి ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రాక్టీస్కి ఏమైనా తేడాస్ ఉన్నాయా? ఐసీయూలో అంటే ఇంటెన్సివ్ కేర్లో అక్కడ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, అక్కడ పేషెంట్స్ యొక్క ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు, డాక్టర్స్, టెక్నీషియన్స్ కానివ్వండి, అక్కడికి ఇక్కడికి ఎలాంటి డిఫరెన్స్ ఉన్నాయి సార్? అంటే ఇంకా ఏమైనా ఇక్కడ చేంజెస్ చేయవలసి ఉందా మన ఇండియాలో కార్పొరేట్ హాస్పిటల్స్లో? అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చేస్తున్నారు, ఆరెంజ్ హాస్పిటల్లో. ఇక్కడ ఏమైనా మీరు చేంజెస్ చేశారా? లాస్ట్ 5 years నేను అబుదాబిలో వర్క్ చేశానండి. యూజువల్గా స్టాండర్డ్ కేర్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఏమి తేడా ఉండదండి. ఎవ్రీ1 ఫాలోస్ మంచి స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫాలో అవుతారు, ఇక్కడైనా ఫారెన్లో అయినా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్లో మన ఇండియన్ డాక్టర్సే వర్క్ చేస్తున్నారు. పేషెంట్ కేర్ వరకు అందరూ పేషెంట్కి మంచి కావాలనే ప్రయత్నం చేస్తారండి. మనకు అక్కడ ఇక్కడ ఉన్న డిఫరెన్స్ బేసికల్గా ఇట్స్ ఇన్సూరెన్స్ అండి. పేషెంట్లకు అక్కడ మ్యాక్సిమం పేషెంట్లకు ఇన్సూరెన్స్ అన్న కవర్ ఉంటుంది. మన సైడ్ దగ్గర మనకు బికాస్ ఆఫ్ లో ఎడ్యుకేషన్ వాళ్ళకి ప్రాపర్గా అవగాహన ఉండదు
మనకు ఇన్సూరెన్స్ కావాలి అన్నది. కొంతమంది ఓన్లీ మనకు ట్యాక్స్ రిటర్న్స్ వస్తున్నాయని చెప్పేసి దానికోసం అని మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలని అంటారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, దాని నుండి మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. నాకు తెలిసి అక్కడ కొన్ని వేల ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి సార్ వేరే కంట్రీస్ లో. మన ఇండియాలో దాదాపు ఒక 200 కూడా ఉండవు, అక్కడ 2000 పైగా ఉంటాయి అనుకుంటా. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అవునండి, అది మనకు కంపెనీ, మనం వాళ్ళు వర్క్ చేసే కంపెనీ కానీ ప్రొవైడ్ చేయొచ్చు, వాళ్ళు సొంతంగా తీసుకున్న ఇన్సూరెన్స్ కైనా వాళ్ళ కవర్ ఉంటుందండి. మాక్సిమం కవర్ ఉంటుంది అక్కడ. మనకు వాళ్ళకున్న తేడా అదొక్కటే నాకు తెలిసినంత వరకు. ఏంటి అని అంటే ఇక్కడ కొద్దిగా ఇన్సూరెన్స్ అన్న లెవెల్స్ తీసుకోవడము ప్రజల్లో అవగాహన లేదు. ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ కి ఎంత ప్రామినెన్స్ ఇంపార్టెన్స్ అన్నది, అది కూడా మామూలుగా ₹1,00,000 2,00,000 కాకుండా ఏజ్ని బట్టి, ఆయన ఉన్న కండిషన్స్ బట్టి మనము అడిక్వేట్ లెవెల్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ అన్నది మనం ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ కోసమో దానికోసమో తీసుకోవడం కాదండి, అది మనకు మన ప్రతి ఫ్యామిలీలో మనకు అదొక కవచంగా మనకు పనికి వస్తుంది అవసరమైనప్పుడు. ప్రాపర్ నేను ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి, ప్రాపర్ ఇన్సూరెన్స్ మనకు మంచిగా రిటర్న్ మనకు అవసరమైనప్పుడు మనకు ముందుండి చూసుకునే ఇన్సూరెన్స్ ఫాలో కావడము, తీసుకోవడము, మంచి ఇన్సూరెన్స్ కంపెనీ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్విప్మెంట్ వైజ్ వస్తే మనకు ఆల్మోస్ట్ మన దగ్గర చాలా ఎక్విప్మెంట్ వచ్చాయండి ఇండియాలో వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ అబౌట్ పాపులేషన్ అండి. మనకు ఇక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి మనకు ఎక్కువ డాక్టర్స్ అవసరం పడుతుంది, ఎక్కువ మంది నర్సెస్ అవసరం పడతారు, ఎక్కువ టెక్నీషియన్స్ అవసరం పడతారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా మంచి ఇనిషియేటివ్స్ తీసుకుంటుందండి మన ఇండియాలో కూడా. హాస్పిటల్స్ నిర్మించడం కానీ, వాళ్ళకు ఆయుష్మాన్ భారత్ లాంటి ఇది ఇవ్వడం కానీ, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఆరోగ్యశ్రీ వాళ్ళకు ప్రొవైడ్ చేయడం కానీ మంచి ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటుందని. ఇంకా చాలా డెవలప్ కావాలండి మనకు, ఎక్విప్మెంట్ వైజ్ అయినా కానీ, ట్రైనింగ్ వైజ్ కానీ, క్వాలిఫికేషన్స్ అయినా కానీ ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సి ఉంటుందండి. అక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ కావాలండి. అదేదో ఇండియాలోనే ఇంప్రూవ్మెంట్ కావాలని. ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్రాసెస్. హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ సిస్టమ్ అనేది డైనమిక్ ప్రాసెస్. ఇంత తీసుకుంటే సరిపోతుంది, ఇంత లెవెల్లో ఉంటే సరిపోతుంది అన్నది ఎక్కడ ఉండదండి. డే టు డే మనకు ఎక్విప్మెంట్ చేంజ్ అవుతుంది, డే టు డే డేటా అంటూ చేంజ్ అవుతుంది, డే టు డే మనకు ఇట్స్ అ డైనమిక్ ప్రాసెస్. సో వీ నీడ్ టు కీప్ అప్డేటెడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ మెడికల్ సిస్టమ్. సార్ మీరు అబుదాబిలో చేశారు కదా, అక్కడ పేషెంట్ టు డాక్టర్ రేషియో కానివ్వండి, పేషెంట్ టు నర్సెస్ రేషియో ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ఐసీయూలో ఒక పేషెంట్ని మన ఇండియాలోకి వచ్చి చూస్తే మాత్రం ఒక పేషెంట్ని దాదాపు ఒక నర్సు దాదాపు 20 మందిని చూడాల్సి వస్తుంది, ఒక ఐసీయూ సిస్టరు. అలానే ఒక డాక్టర్ ఒక 40 మందిని చూడాల్సి వస్తుంది. అలాంటి రేషియో మీ ఎక్స్పీరియన్స్లో అబుదాబిలో ఎలా ఉండేది? ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి, కాకపోతే ఇక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి మనకు పేషెంట్ టు నర్స్ రేషియో అనేది కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ జరిగిందండి, ఇండియాలో కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ జరిగింది. ప్రోటోకాల్స్ అనేది అందరూ ఫాలో అవడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ డిపెండింగ్ అపాన్ ది వాట్ కంట్రీ ఇట్ ఈస్ నేను చేసిన కంట్రీ ఈజ్ ఏ ఆయిల్ రిచ్ కంట్రీ కాబట్టి వాళ్ళకు అవైలబిలిటీ ఆఫ్ నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ దే కెన్ రిక్రూట్ ఫాస్ట్లీ. ఇట్ డిపెండ్స్. యుఎస్ లాంటి కంట్రీలో దే హ్యావ్ మోర్ ఎక్విప్మెంట్, దే హ్యావ్ మోర్ ఇది కాబట్టి, ఇట్ ఈ రిచ్ కంట్రీ కాబట్టి దే కెన్ ప్రొవైడ్ ఎట్ ఈజ్ టు ద పేషెంట్ లెక్క. అంటే అవైలబిలిటీ అన్నది వాళ్ళకి పెద్ద ఇష్యూ కాకపోతుండొచ్చు. మనం పూరర్ కంట్రీస్ లైక్ ఆఫ్రికాలో కానీ, మన బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ, లేకపోతే ఇంకా పూరర్ కంట్రీస్ కానీ మనం కంపేర్ చేస్తే వాళ్ళ స్థితి మనకంటే దయనీయంగా ఉంటుందండి. మనం ఎప్పుడు అనుకుంటాం మనం ఇట్లా ఉంది, ఫారెన్ అంటే ఎక్కువ అని అనుకుంటాం, కానీ దెర్ ఆర్ మెనీ కంట్రీస్ విచ్ ఆర్ బిలో పావర్టీ దెన్ ఇండియా అండి. వాటిలో కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు. మన కంట్రీ కూడా చాలా స్టాండర్డ్స్ పెరిగాయండి. మన చూపించే స్టాండర్డ్స్లో అయినా కానీ, ఎక్విప్మెంట్లో కానీ చేంజెస్ రావాలి. నేను అన్నట్టు ఇట్ ఈస్ అ డైనమిక్ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ప్రాసెస్. ఈజిప్ట్ లైక్ కంట్రీస్లో కూడా చాలా వరకు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ఇరాన్, ఇరాక్, వీళ్ళందరూ వాళ్ళు
మనకంటే కొద్దిగా స్టాండర్డ్స్ తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే. అట్లా అని కాదు, బికాస్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఓన్ బడ్జెట్ టు ద అలొకేషన్ టు ద హెల్త్ సిస్టమ్ అన్నది అది ఎఫెక్ట్ పడుతుంది. ఇట్స్ అ మల్టీ ఫ్యాక్టోరియల్ అండి. మనము సింగిల్ ఫ్యాక్టర్గా మనము డిఫరెన్స్ చేసేసి మనం ఇది గ్రేటా అది గ్రేటా అని చెప్పుకోనికి రాదు ఎప్పుడైనా. ఇట్స్ అ మల్టీ డైమెన్షనల్. ఇట్ బికాస్ జియో పొలిటికల్ ఇష్యూస్, అక్కడ ఉన్న కండిషన్స్ అవన్నీ ఎఫెక్ట్ చేస్తుందండి పేషెంట్ కండిషన్లో, ట్రీట్మెంట్లో కానీ. చూశారు కదా ఫ్రెండ్స్, డాక్టర్ గారు చాలా బాగా వివరించారు. అంటే వేరే కంట్రీస్తో మనము ఒక వైద్య సదుపాయాన్ని వేరే కంట్రీస్తో పోల్చుకునే కన్నా ముందు చాలా కంట్రీస్ అంటే మన ఇండియాతో పోలిస్తే చాలా కంట్రీస్, వివిధ దేశాలు కూడా ఇంకా చాలా వెనుకబడిపోయి ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఒక విషయం మాత్రం బాగా చెప్పారు డాక్టర్ గారు, అది మీరందరూ గమనించాలి. ఇన్సూరెన్సెస్ విషయానికి వస్తే, హెల్త్ ఇన్సూరెన్సెస్ విషయానికి వస్తే ప్రతి కంట్రీలో కొన్ని వేల మంది ఇన్సూరెన్సెస్ అంటే కొన్ని వేల ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి హెల్త్ ఇన్సూరెన్స్లో. అలాంటిది మన ఇండియాకి వస్తే ఒక వేల మీద లెక్క పెట్టచ్చు. ఓన్లీ హండ్రెడ్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ కంపెనీస్ ఉన్నాయి, ఒక 200 వరకు ఇన్సూరెన్సెస్ కంపెనీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ మీద అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ అంటే ఎవరికి ఎలాంటి టైం ఎప్పుడు వస్తుందో చెప్పలేమంటున్నారు డాక్టర్ గారు. అలాంటిది ఒక ఇన్సూరెన్స్ ఉంటే మీకు ఒక ఆరోగ్యత భద్రత అనేది ఉంటుంది అంటున్నారు డాక్టర్ గారు. ఈ డెవలపింగ్ కంట్రీస్ ఇప్పుడు డాక్టర్ గారు వెళ్ళొచ్చారు కదా, అబుదాబి కానివ్వండి, యుఏఈ కానివ్వండి, ఇలాంటివన్నీ ఇన్సూరెన్స్ కంపెనీస్తోనే టైఅప్ అయ్యి చాలా బాగా డెవలప్ అయినాయి. వైద్య సదుపాయాలు కూడా, ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా నిర్మించుకుంటారని చెప్తున్నారు. ఇంకో విషయము డాక్టర్ గారికి అడగాలనుకుంటున్నాను నేను. డాక్టర్ గారు, ఇప్పుడు ఐసీయూ క్రిటికల్ కేర్ అంటే 24 hours ఆన్ డ్యూటీలో ఉండాల్సి వస్తుంది. అంటే ఎప్పుడైనా మీరు స్ట్రెస్కి ఫీల్ అవుతారా సార్? ఇలా 24 hours అంటే ఈ రోజు మొదలు పెడితే నెక్స్ట్ డే వరకు మీరు కొన్నిసార్లు డ్యూటీలో ఉండాల్సి వస్తుంది, ఒక్కోసారి 48 hours ఉండాల్సి వస్తుంది డ్యూటీలో. అలాంటి సందర్భాలు ఎప్పుడైనా వచ్చాయి? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్. అలాంటి పేషెంట్స్ కానీ మీకు డ్యూటీ కంటిన్యూ చేసే సందర్భాలు వచ్చాయా? అవునండి, ఇది కామన్ గా జరిగే ఇదే అండి. కాకపోతే స్ట్రెస్ అన్నది మనకు మెనీ వేస్ ఉంటాయండి. మనం స్ట్రెస్ రిలీఫ్ చేసుకోనికి మనం యోగా చేయడం కానీ, లేకపోతే మనము మెడిటేషన్ చేసుకోవడం వల్ల, కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ది స్ట్రెస్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ స్ట్రెస్ ఉంటుందండి. ఐసీయూలో వర్క్ చేసే ప్రతి డాక్టర్కి, ప్రతి నర్సుకి, ప్రతి ఒక్కరికి అన్నది స్ట్రెస్ అన్నది కామన్. కాకపోతే ఆ స్ట్రెస్ మనం పేషెంట్ కేర్లో మనం చూపించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కంటే మనం స్ట్రెస్ రిలీవింగ్ చేసుకునే ప్రాక్టీసెస్ మనం చేసుకోగలిగితే పేషెంట్కి కూడా మంచిది, మనకు కూడా మంచిది. మనకు కూడా లాంగ్ టర్మ్ వ్యాధులు అంటూ రావడము, షుగరు, బీపీ రావడం కానీ అట్లాంటివి తగ్గుతుంది. మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిసీజెస్ ఇస్ స్ట్రెస్ అండి. సో టు రెడ్యూస్ దిస్ స్ట్రెస్ వీ నీడ్ టు డెవలప్ ఏ స్ట్రెస్ రిలీఫ్ సిస్టమ్. మనం స్ట్రెస్ను ఎట్లా కాపాడుకోగలగాలి అన్నది మనము వీ హ్యావ్ టు ఫైండ్ అవర్ ఓన్ వే అండ్ వీ హ్యావ్ టు ట్రై టు రెడ్యూస్ అవర్ స్ట్రెస్. ఈ టైప్ ఆఫ్ స్ట్రెస్ మనం కామన్గా పీజీ టైంలో చూస్తూ ఉంటాం. మనము 48 hours వర్క్ చేశారు, కంటిన్యూస్గా వర్క్ చేశారు అన్నది. దే హ్యావ్ దేర్ ఓవర్ ఇంటెన్షన్ ఆఫ్ మంచి చేద్దాం పేషెంట్కి అన్న దృక్పథంతో ఉంటుంది. కొంతమందికి కొన్ని సందర్భాల్లో పేషెంట్ ఇమ్మీడియట్గా, ఎమర్జెన్సీ పేషెంట్ ఇమ్మీడియట్గా రికవర్ అయితే కూడా మీకు స్ట్రెస్ అనేది పోతుంది అనుకుంటా. ఎస్ అండి, ఆఫ్ కోర్స్ పేషెంట్ రికవర్ అవ్వగానే మనకు సమ్ టైప్ ఆఫ్ హ్యాపీ హార్మోన్స్ అని రిలీజ్ అవ్వడము, మనకు పేషెంట్ రికవరీని చూసి మన సంతోషమానాన్ని ఖచ్చితంగా నాట్ ఓన్లీ డాక్టర్, ఎవ్రీ పేషెంట్, మేనేజ్మెంట్, ఎవ్రీ వన్ విల్ ఫీల్ హ్యాపీ వెన్ ద పేషెంట్ ఈస్ రికవర్డ్. దెన్ నాట్ ఓన్లీ డాక్టర్, ట్రీటింగ్ డాక్టర్, ఎవ్రీ వన్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఐసీయూ అంటేనే ఒక టీమ్ వర్క్ అండి. ఓకే డాక్టర్ గారు, మీకు చాలామంది వచ్చి ఈ క్రిటికల్ కేర్ డైలీ వస్తూనే ఉంటారు. చాలామంది ఎమర్జెన్సీ కేర్లో అడ్మిట్ అయ్యేటప్పుడు దండం పెడుతుంటారు, డాక్టర్ గారు ఎలా అయినా కాపాడండి, మాకు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడేయండి అన్నప్పుడు ఆ పేషెంట్ని మీరు కాపాడి బయటకు వచ్చి చిరునవ్వుతో అలాంటి పేషెంట్ బయటకు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?
నాకే కాదండి, ఎవ్రీ ఈచ్ పర్సన్కి చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. Okay. హ్యాపీ కంటే సాటిస్ఫాక్షన్ ఇస్ ద బెస్ట్ వర్డ్ మనకు తెలిసి. ఎందుకనంటే మనం వర్క్ చేసే దాంట్లో మనకు సాటిస్ఫాక్షన్ అనేది మోస్ట్ వృత్తికి ఇంపార్టెంట్. న్యాయం చేసినట్టు, ఏమండి, మనం చేసే వృత్తికి మనం న్యాయం చేసినట్టు ఉంటుంది. మనకు మోస్ట్ సాటిస్ఫాక్టరీ థింగ్ ఇస్ ద యాజ్ అ డాక్టర్ విల్ బి పేషెంట్ అవుట్కమ్ అండి. Okay. నాట్ ఓన్లీ డాక్టర్, ఎవ్రీ వన్. మా యూనిట్లో ఒక పేషెంంట్ డిశ్చార్జ్ అయిపోయి ఉంటున్నాను అని అంటే ఎవ్రీ వన్ విల్ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ. మా నర్సెస్ కానీ, మా రెస్పిరేటరీ థెరపిస్ట్ కానీ, ఎవరైనా, ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి. ఐసీయూలో పేషెంట్ బయటపడ్డాడంటే ఏ ఒక్క డాక్టర్ వల్ల అని కాదండి, ఇట్స్ ఎ వెరీ మచ్ టీమ్ ఎఫర్ట్ అండ్ ఇట్ ఆల్సో రిక్వైర్స్ మేనేజ్మెంట్ సపోర్ట్. వెన్ ఎవర్ దెర్ ఈస్ మేనేజ్మెంట్ సపోర్ట్, మనకు ఎక్విప్మెంట్ కానీ ఏదైనా కానీ మనకు వాళ్ళ సైడ్ నుండి అందినప్పుడు మన వెల్ ట్రైన్డ్ స్టాఫ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. సో ఇట్స్ నాట్ సింగిల్ వన్ మ్యాన్ షో. క్రిటికల్ కేర్ అన్నది ఎప్పుడైనా ఇట్స్ ఏ ఆర్మీ. టీమ్ వర్క్ అండి. Army. ఎగ్జాక్ట్లీ. Doctors are there to help Okay. nurses are there to help doctors, patients. So it is completely teamwork అండి. So everyone will feel happy, satisfied and we cannot express our. ఇంతకుముందు నేను వచ్చేప్పుడు కూడా ఐసీయూ బయట చాలా మంది అటెండర్స్ కూర్చున్నారు సార్. కూర్చొని నేను వాళ్ళకి కొన్ని రివ్యూస్ తీసుకున్నాను. అంటే ఎలా ఉంది హాస్పిటల్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు చెప్తే వచ్చారు, ట్రీట్మెంట్ ఎలా ఉందంటే చాలామంది చెప్పారు, మా ఊర్లో కొంతమంది ఇక్కడ అడ్మిట్ అయ్యి చాలా తొందరగా రికవరీ అయ్యారు ఇక్కడ, అందుకోసం వాళ్ళు చెప్తేనే వచ్చారు, అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా. ఇక్కడ కూడా డాక్టర్స్ చాలా మంచి కేర్ తీసుకుంటారు. ప్రత్యేకంగా మీ క్రిటికల్ కేర్ డాక్టర్ కాంతి కుమార్ గారి పేరు చెప్తున్నారు కొంతమంది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, తొందరగా ఐసీయూ నుంచి బయటపడతారండి. ఇలాంటి ఇవి చూస్తే మాకు కూడా హ్యాపీ అనిపించింది అనమాట, అలా వాళ్ళు పేషెంట్స్ అటెండ్. మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుందండి. నేను చెప్పాను కదా, ఇట్స్ టీమ్ వర్క్ అని చెప్పేసి. అంటే ఇలా అందరికీ సాటిస్ఫై చేయడం మీకు ఎలా సాధ్యమైంది? ప్రతి ఒక్క ఐసీయూ అంటే ఒక్కరు కాదు సార్, ఒక డైలీ ఒక 10 మెంబర్స్ ఎమర్జెన్సీ పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారు అంటే ఫెయిల్యూర్ రేటు చాలా తక్కువ ఉందని చెప్తున్నారు. అవునండి. వెన్ ఎవర్ దెర్ ఈస్ సపోర్టింగ్ మేనేజ్మెంట్ అండ్ వెల్ ట్రైన్డ్ స్టాఫ్ and well-trained doctors, qualified doctors and good equipment, ఇవన్నీ తోడ్పడతాయండి పేషెంట్ రికవరీలో. మాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది నా వల్ల సాధ్యమవుతుంది. నా ఒక్కరి వల్ల అని చెప్పను, ఇట్స్ అబౌట్ ఎవ్రీ టీమ్ మెంబర్ ఇన్ ద ఐసీయూ. దానివల్లనే మేము ఈ రిజల్ట్స్ అచీవ్ చేయగలుగుతున్నామండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చెప్పారు. చూశారు కదా ఫ్రెండ్స్, డాక్టర్ కాంతి కుమార్ గారు మనకు చాలా బాగా వివరించారు ఐసీయూ, క్రిటికల్ కేర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ వాటి గురించి. మనం మళ్ళీ ఎపిసోడ్లో ఇంకో డాక్టర్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.